నా ఒపీనియన్ ఏంటి అనంటే ఇప్పుడు ఆల్రెడీ 34కి చేస్తే ఓన్లీ ఎక్కువ ఫ్రెషర్సే ఉంటారు. ప్రీవియస్ నుంచి పాత ప్రభుత్వాలు చేసిన తప్పులు గానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నది గానీ దీనికి సంబంధించి క్వెషన్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు అనే ఉద్దేశంతోటి వీళ్ళు 34 చేసిండ్రు అనేది నాకు క్లియర్‌గా అనిపిస్తుందండి. బికాస్ ఇట్లాంటి వాళ్ళందరూ వాష్ ఔట్ అయితారు. మాకు నోటిఫికేషన్లు వచ్చినా మాకేం ఫాయిదా లేనప్పుడు మేమెందుకు క్వెషన్ చేయాలనే ఉద్దేశంతో సైడ్‌కి వెళ్ళిపోతారు. సో అప్పుడు వాళ్ళ పని వాళ్ళు ఖాళీ చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. సో గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చాయి. ఎందుకంటే ఏదంటే ఉద్యోగులు ఆల్రెడీ ఉన్న ఉద్యోగులు ఏజ్ లిమిట్ పెంచారు అప్పుడు. ఇక్కడ కూడా సేమ్ ఏంటంటే ఇప్పుడు ఏజ్ లిమిట్ తగ్గిస్తున్నారు. ఇచ్చే ఉద్యోగాలు తగ్గిస్తున్నారు. ఏంటి ఈ రాజకీయం ఏంటి? ఏ రకంగా చూస్తారు? ఇది ఎట్లా చూస్తాము అని అంటే స్వార్థ రాజకీయాలు అయిపోయినాయండి. ప్యూర్ సెల్ఫిష్‌గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఇదే ఏజ్ తగ్గించడం అనేది ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో, ఎమ్మెల్సీకో తగ్గిస్తే ఊరుకుంటారా ఎవరైనా? వాళ్ళు ఊరుకుంటారా? నేను అడుగుతున్నా. మీరు ఊరుకుంటారా? ఒక సీఎంకి మేము ఒక ఏజ్ రెస్ట్రిక్షన్స్ పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తామండి. మీరు ఊరుకుంటారా? అంటే మీకేమో లిమిట్‌లెస్, మాకేమో రెస్ట్రిక్షన్స్. ఎందుకు మాకు ఈ రెస్ట్రిక్షన్స్? సరే పోనీ ఓకే అండి. ఒక మంచి కోసమే ఏజ్ తగ్గించిండ్రు అని అనుకుందాం కాసేపు. అట్లాంటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత టైం ఇచ్చిన తర్వాత ఫ్రెషర్స్ వచ్చే వాళ్ళకి 34 చేయండి. ఎవరు ఆపుతున్నారు? అసలు వితౌట్ ఇంటిమేషన్ అసలు ఏ ప్రాపర్ గైడ్ లైన్స్ లేకుండా ఇష్టానికి 34కి తగ్గించడం కరెక్ట్ కాదు కదా. ఇంత స్వార్థ రాజకీయాలు ఒక యువతతో చేయాల్సిన అవసరం ఏంటి? యువత అంటే రేపటి భవిష్యత్తే కదా. రేపటి రాష్ట్రం ఎట్లా ఉంటది అంటే ఈ రోజు ఉన్న యువతను బట్టే ఉంటది. అట్లాంటి వాళ్ళకి మీకు అన్యాయం ఎట్లా చేయబుద్ధి అవుతుంది? అంటే ఆఫ్ కోర్స్ నేను చూసింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఒక మానవీయ కోణం అయితే లేదు. అసలు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఆలోచించేవాడు ఎవడూ లేడు.